Okay, ma. In the last classes, we had discussed about the MTI radar. So MTI radar is under the category of pulse radar. The MTI radar lo, what is the basic application of the MTI radar was to detect the moving targets. That was the main application of the MTI radar. సో ఆ అప్లికేషన్ ఆ ఆబ్జెక్టివ్ని రీచ్ అవ్వడం కోసం మనం యూజ్ చేస్తున్న కాన్సెప్ట్ ఏంటి అంటే డాప్లర్ ఎఫెక్ట్. So, but the difference between the CW radar and MTI radar was in the MTI radar, the electromagnetic energy emitted from the radar will be like a pulses, but in the continuous wave radar, we will emit the energy in a continuous manner. After that, we had discussed about the few things, that is the butterfly effect, how we are able to detect the moving targets by using a scope. That's the discussion. So, in this class, we will discuss about the delay line canceller. What is this delay line canceller? Last class already meeku cheppanu, but I feel that I should repeat this. Why? Because last class not that much effective. I'm okay. So delay line canceller. What is this delay line canceller? So in the previous class, that is while we are discussing about the butterfly effect, that will be suitable for the A scope only. So whatever the system, those have the display of PPI. So PPI display ni use chesi మూవింగ్ టార్గెట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఓకే, దాట్ టు ఫుల్ఫిల్ దట్ అంటే పీపీఐ డిస్ప్లేని యూజ్ చేసి మూవింగ్ టార్గెట్స్ని డిటెక్ట్ చేసే అప్లికేషన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం we will use this delay line canceller. What is the functionality of this delay line canceller? The delay line canceller acts as a filter to eliminate the DC component of fixed targets. That means fixed target కి సంబంధించిన ఎక్కువని ఇది కంప్లీట్ గా సప్రెస్ చేస్తుంది అండ్ టు పాస్ ద ఏసీ కాంపోనెంట్స్ ఆఫ్ ది మూవింగ్ టార్గెట్స్ ఓకే. సో ఈ డిలే లైన్ క్యాన్సిలర్ యొక్క ఇన్పుట్స్ ఏంటి అంటే, వన్ ఈజ్ నార్మల్ వీడియో ఛానల్ అండ్ అదర్ ఈజ్ ద వీడియో సిగ్నల్ experiences a time delay equal to 1 pulse repetition period. What it means? Why the delay line canceller or why the subtractor need these two inputs? ఎందుకు ఈ రెండు ఇన్పుట్స్ మనం తీసుకోవాలి అంటే, సపోజ్ యూ హ్యాడ్ ఎస్టాబ్లిష్డ్ ఏ radar. This radar will emit the pulses, like suppose I am emitting here. The first pulse will be emitted already, somewhere will be there. That will be hit by the target. So here if you'll observe that, ఈ ఫస్ట్ టైం నువ్వు ఎమిట్ చేసిన ఎకో ఏదైతే ఉందో, ఫస్ట్ టైం నువ్వు ఎమిట్ చేసిన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో, అది ఓన్లీ టార్గెట్నే కాదు, సరౌండింగ్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని కూడా హిట్ చేస్తుంది. సో ఇవన్నీ హిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి టువర్డ్స్ టు ద radar సైడ్ వీటి యొక్క ఎకోస్ వస్తాయి. ఓకే, సపోజ్ లెట్ us say the first echo will be like this, ఇలా వచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ కొంత టైం తర్వాత మళ్ళీ మన సెకండ్ ఎకోని ఎమిట్ చేసి, దట్ విల్ బి ఇంటర్సెప్టెడ్ బై ద టార్గెట్ అండ్ అగైన్ ఇట్ విల్ జనరేట్ ద అనదర్ ఎకో. If this target is moving, suppose the previous case the information was located here, moving target కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చింది అనుకుందాం. మరి సెకండ్ వేవ్ వస్తే సెకండ్ వేవ్లో యాంప్లిట్యూడ్ లెవెల్స్ ఏమీ చేంజ్ అవ్వదు, ఒక్క ఇక్కడ తప్ప. ఎక్కడైతే మూవింగ్ టార్గెట్స్ ఉంటాయో ఆ ప్లేస్లో మాత్రమే మీకు యాంప్లిట్యూడ్ లెవెల్స్ చేంజింగ్ అనేది ఉంటుంది. ఈ స్టేషనరీ టార్గెట్స్ నుంచి ఇప్పుడు ఫస్ట్ ఎకో అండ్ సెకండ్ ఎకో, ఈ రెండిట్లోనూ ఫస్ట్ ఎకో అండ్ సెకండ్ ఎకో ఈ రెండిట్లోనూ ఈ స్టేషనరీ టార్గెట్ నుంచి వస్తున్న ఎకో వాటి యొక్క యాంప్లిట్యూడ్ లెవెల్స్ సేమ్గా ఉంటాయి. ఎక్కడైతే మూవింగ్ టార్గెట్ ఉందో వాటికి సంబంధించిన ఎకో యొక్క యాంప్లిట్యూడ్ లెవెల్స్ మాత్రమే వేరీ అవుతాయి. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే దిస్, మనం ఫస్ట్ ఎకోస్ని సెకండ్ ఎకోస్ని అంటే 1-2 లేదా 2-1 చేస్తే ఎక్కడైతే మూవింగ్ టార్గెట్ ఉంటుందో ఆ ప్లేస్లో మాత్రమే
మీకు నాన్ జీరో వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ పర్పస్ కోసం మాత్రమే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక ఇన్పుట్ డైరెక్ట్గా ఇచ్చాను సబ్ట్రాక్టర్ సర్క్యూట్కి, ఇంకో ఇన్పుట్ ఏమో కొంత డిలే ప్రొవైడ్ చేస్తున్నా. ఆ డిలే వాల్యూ ఎంత అంటే దట్ విల్ బి ఈక్వల్ టు ద 1 pulse repetition period. That is the gap between the two waves here and here. The gap between the two period, the two pulses, that we can call it as a pulse repetition period. ఎందుకు అంతనే ఇవ్వాలి అంటే అంతవరకు ఎందుకు అలౌ చేయకూడదు? ఇట్ జస్ట్ లైక్ ఏ విఐపి. సెకండ్ వేవ్ ఈజ్ జస్ట్ లైక్ ఏ విఐపి. వీఆర్ విఐపి ఏ వేలో అయితే వెళ్తున్నాడో అంటే విఐపి అరైవ్ అయ్యేంత వరకు ఆ ప్లేస్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తాం. ఎందుకు క్లోజ్ చేస్తామంటే డ్యూ టు సెవరల్ సెక్యూరిటీ రీజన్స్. హియర్ ఆల్సో ఫస్ట్ దాని యొక్క ఎకో రాగానే దాన్ని డైరెక్ట్గా సబ్స్ట్రాక్టర్ దగ్గరికి పంపించేస్తాం. మరి సెకండ్ దానికోసం అప్ టు సెర్టెన్ టైం మనం ఏ సిగ్నల్ అంటే ఆ ఛానల్ గుండా ఏ సిగ్నల్ వెళ్ళకుండా మనం డిలే లైన్ ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే ఇఫ్ విల్ ఓపెన్ దట్ ఛానల్ ద నాయిస్ మే ఎంటర్. సో దాట్స్ వై విల్ స్టాప్ దేర్. ఆఫ్టర్ ద విఐపి ఈస్ అరైవింగ్, జస్ట్ ఇమీడియట్లీ విల్ ఓపెన్ ద గేట్. The VIP will go to the whatever it may be, అతనికి అలొకేట్ చేసిన వేలో వెళ్తాడు. ఇన్ ద సేమ్ వే ఆఫ్టర్ పల్స్ ఎందుకు మనం ఎగ్జాక్ట్గా ఒక్క పల్స్ రిప్లేషన్ పీరియడ్ తీసుకుంటున్నాము అంటే సెకండ్ పల్స్ మనం ఎమిట్ చేసిన తర్వాతనే కదా అది మళ్ళీ టార్గెట్ని ఇంటర్సెప్ట్ చేసి టువర్డ్స్ టు ద మళ్ళీ రిసీవర్ వచ్చేది, రైట్? ఫర్ దట్ పర్పస్ ఓన్లీ వీఆర్ గివింగ్ ద పల్స్ రిప్లేషన్ పీరియడ్ యాజ్ ద డిలే టైం. సో ఎప్పుడైతే సబ్స్ట్రాక్టర్ దగ్గర సర్క్యూట్ దగ్గరికి రెండు రాగానే విల్ డూ ఎదర్ 1-2 ఆర్ 2-1, వాట్ ఎవర్ ద ప్రొసీజర్ విల్ ఫాలో. సో ఆ ప్రొసీజర్లో ఓన్లీ మూవింగ్ టార్గెట్స్కి సంబంధించిన ప్లేస్లో అంటే మూవింగ్ టార్గెట్స్ ఎక్కువ ఎక్కడెక్కడైతే అక్కరైనాయో ఆ ప్లేసెస్లో మాత్రమే మీకు నాన్ జీరో వాల్యూస్ అపీర్ అవుతాయి. రిమైనింగ్ అన్ని ప్లేస్లో ఇక్కడ చూడండి, విల్ హ్యావ్ సెవరల్ వేవ్స్. ఇఫ్ విల్ సబ్స్ట్రాక్ట్ దెమ్, the only wherever the moving target will be presented, there only we had received some non-zero amplitude value. Okay, so this is the procedure of the what we can call it as a delay lane canceller. Here already you see that the fixed target with unchanging amplitudes from pulse to pulse are cancelled on subtraction. The amplitude of the moving target echoes not constant from pulse to pulse, and subtraction results some uncancelled residue. Okay, with this concept, ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మన డిలే లైన్ క్యాన్సిలర్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, ఆర్ యూ క్లియర్ అబౌట్ దిస్ వన్ మా? ఇఫ్ ఆర్ క్లియర్ ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ మీకు ఈ టాపిక్ కనుక క్లియర్ అయింటే, ఈ 2 స్లైడ్లలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అంటే నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాను. ప్లీజ్ రిప్లై గైస్. సో రిప్లై ఇవ్వరు, ఓకే, మీ చాయిస్. ఓకే, సో ఒకసారి మనం ఓకే డిలే లైన్ క్యాన్సిలర్ని యూజ్ చేస్తే మనం మూవింగ్ టార్గెట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చదివాం. సో మరి డిలే ఎంత ఉంటుంది అంటే, సో ఒక క్రిటికల్ అప్లికేషన్ దట్ ఈస్ ఎయిర్ సర్వేలెన్స్ రేడార్స్ తీసుకుంటే దిస్ డిలే వాస్ సెవరల్ మిల్లీ సెకండ్స్. సో అంత తక్కువ డిలేని మనం వాట్ ఎవర్ ఇట్ మే బి, అంత తక్కువ డిలేని మనం ప్రొవైడ్ చేయడం డిఫికల్ట్ టాస్క్. ఎందుకంటే ద వెలాసిటీ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ వాస్ 3 × 10⁹, దట్ ఈస్ వెరీ హై. దట్స్ వై టు ప్రొవైడ్ దీస్ మిల్లీ సెకండ్స్ డిలే విల్ convert that electromagnetic signal into acoustic signal. We'll convert this electromagnetic signal into some acoustic signal. Why? Because the acoustic signal or acoustic wave velocity equal to 10⁻⁵ times of the electromagnetic wave. Due to this, we will convert our electromagnetic wave into acoustic waves, and we'll introduce the required delay by using some water tubes, లేదా మెర్క్యూరీ ఆర్ క్వాడ్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, బై యూజింగ్ దోస్ ఆ మెటీరియల్స్ యూజ్ చేసి మనకు కావాల్సిన డిలే ప్రొవైడ్ చేసిన తర్వాత వాట్ ఎవర్ ద అవుట్పుట్, డిలే లైన్ యొక్క అవుట్పుట్ కూడా మనకు అకౌస్టిక్ వేవ్. లేటర్ విల్ ట్రై టు విల్ కన్వర్ట్ దట్ అకౌస్టిక్ సిగ్నల్ ఇంటూ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద బేసిక్ ఫంక్షనాలిటీ ఆఫ్ డిలే లైన్ క్యాన్సిలర్. ఓకే, next we will see the filter characteristics of the delay lane canceller. What is these filter characteristics?
సో మన డిలే లేని క్యాన్సిలర్తో ఎలాంటి అడ్వాంటేజ్ అయితే ఉందో విల్ హ్యావ్ సమ్ డిసడ్వాంటేజ్ ఆల్సో దేర్. వాట్ ఈస్ దట్ డిసడ్వాంటేజెస్ ఏంటి అదంటే? సో ఇట్ హ్యావ్ సమ్ డిసడ్వాంటేజ్. టు అండర్స్టాండ్ ద డిసడ్వాంటేజ్ విల్ గో ఇన్ ఏ మ్యాథమెటికల్ వే. సో ఆ మ్యాథమెటికల్గా మనం ఆ డిసడ్వాంటేజ్ మనం కొంచెం అర్థం చేసుకోవడం కోసం విల్ గో ఇన్ ఏ mathematical way. Suppose for this, here see that the first V1, the first echo will be represented by amplitude, Doppler frequency shift and phase shift. That is the first echo. And the second echo have certain delay. That is the pulse repetition period. Oka pulse repetition period tho vastundi kada, oka pulse repetition interval gap tho manaku second echo vastundi. So that is equal to V2 equal to K sin 2 pi FD T minus T minus pi naught. T minus T minus pi naught. ఓకే. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం దేనికి ఇన్పుట్గా ఇస్తున్నాం? సబ్స్ట్రాక్టర్ సర్క్యూట్కి ఇస్తున్నాం. ఒక డైరెక్ట్ ఇన్పుట్, డిలే ఇన్పుట్, ఈ రెండింటిని సబ్స్ట్రాక్టర్ సర్క్యూట్కి ఇన్పుట్గా ఇస్తున్నాం, రైట్? సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ది సబ్స్ట్రాక్టర్ సర్క్యూట్? దాట్ విల్ బి దిస్ వన్. ఇది ఎలా వచ్చింది? V1 minus V2 equal to 2K sin pi f dt cos 2 pi fd t minus capital T by 2 minus pi naught గా చెప్తున్నాడు. సో దీన్ని మీరు ఒకసారి మీరు మ్యాథమెటికల్గా ప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీరు ట్రై చేసి చూడండి. లెట్ us consider this pi fdt as a sin a and this thing completely it is a b అనుకోండి, sin a cos b. సో మీకు sin a cos b అవ్వాలి అంటే, మీకు రిజల్టెంట్ sin a cos b రావాలి అంటే here it should be sin a plus b, it should be sin a minus b అవ్వాలి. అప్పుడే మీకు sin a cos b వచ్చేది, అంతే కదా? ఒకటి sin a plus b అవ్వాలి, రెండోది sin a minus b అవ్వాలి. సో మీరు కావాల్సింటే ట్రై చేసి చూడండి. ఈ ఏ ప్లేస్లో ఇక్కడ ఉన్న ఏని మీరు ఏదైతే అనుకున్నారో అది సబ్స్టిట్యూట్ చేసి చూడండి. బి ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేసి చూడండి. యూ విల్ రిసీవ్ దిస్. ఓకే. So what I am trying to say is this is in the form of K sin a plus b. This is in the form of K sin a minus b. But what was the a ante? A equal to pi f dt and b equal to 2 pi fd and all those things is the remaining. So దాన్ని ఫర్దర్ సాల్వ్ చేస్తే మీకు ఇది వస్తుంది. Here from this we can say that and we can understand the disadvantages of the delay line canceller. So what it is? That we can generally call it as a blind speed. సో అది ఏంటి అంటే, మీరు యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ గురించి చదివేటప్పుడు దాని యొక్క మెసేజ్ సిగ్నల్ ఎలా రిప్రజెంట్ చేసేవాళ్ళు? AM సైన్ లేదా కాస్ 2 pi FMT ప్లస్ పై ఇలా రిప్రజెంట్ చేసేవాళ్ళు. 2 pi FMT ప్లస్ పైతో రిప్రజెంట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు దీంతో కంపేర్ చేస్తే వాట్ ఎవర్ ద కొసైన్సైడల్, ఈ కొసైన్సైడల్ సిగ్నల్ కంటే ముందు ఉన్న ప్రతిదీ మనం యాంప్లిట్యూడ్గా కన్సిడర్ చేస్తాం. ఓకే. హియర్ ద యాంప్లిట్యూడ్ వాస్ 2K sin pi f dt. What is the amplitude generally? That is the multiplication factor for the signal. If I represent 10 sin means, so generally ideally sinusoidal have the unity magnitude. So if I represent the 10 before, it means it is multiplied with the sinusoidal signal and the amplitude levels rise up to 10. Okay, actually sinusoidal signal like magnitude which is unity ga untadi, right? So ఎప్పుడైతే దాని ముందు నువ్వు 10 గా రిప్రజెంట్ చేసావో అంటే యూనిటీ ఉన్న magnitude నువ్వు 10 times multiply అవుతుంది. So finally what I am trying to say is here if you represent 2K sin pi f dt, that signal will be represented like this. This is the amplitude. That amplitude multiplied for the message signal, or we can call it as a moving target information signal. Okay, it will be message signal. But the problem was, here you will see that ikkada 0 degrees daggara 180 360 up to so on ila several places lo దీని యొక్క యాంప్లిట్యూడ్ లెవెల్స్ 0 అవుతున్నాయి. 0 multiplied with any other 0 only,
సో సపోజ్ ఇయర్ వాట్ ఎవర్ ద 180 degrees, ఈ 180 degrees వచ్చే ప్లేస్లో ఇక్కడ ఏంది, ఇట్ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్. దట్ ఇన్ఫర్మేషన్ వాజ్ మల్టిప్లైడ్ విత్ 0. సో దట్ మీన్స్ ద అవుట్పుట్ ఆఫ్ ది delay line canceller may suppress some of the information or the complete information regarding to the certain moving targets. కొన్ని మూవింగ్ టార్గెట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిసీవర్ దగ్గరకు వచ్చినా సరే, డ్యూ టు దీస్ amplitude value or these amplitude characteristics, it may suppress. Okay, that we'll see here. After subtractor, again we'll give the full wave rectifier. The final amplitude levels of the delay line canceller will be look like this. So what is this 1/t, 2/t, 3/t, 4/t? Previously అంటే మనకు వచ్చిన ఏంటంటే sin pi f dt. ఈ వాల్యూ ఎప్పుడెప్పుడు 0 అవుతుంది? f dt వాల్యూ యూనిటీ అయినప్పుడు, లేదా అదర్ దాన్ యూనిటీ అంటే ఒక రేషనల్ నెంబర్ కాకుండా, ఫ్రాక్షనల్ నెంబర్ కాకుండా కంప్లీట్ నెంబర్ ఇంటీజర్ అయినప్పుడు మనకి సైన్ వాల్యూ 0 అవుతుంది. ఎప్పుడు ఫస్ట్ 0 ఎప్పుడు అక్కడ అవుతుంది? fd ఈక్వల్ టు 1/t అయినప్పుడు. That's represented here. fd equal to 2/t అయినప్పుడు మళ్ళీ 0 అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద యాంప్లిట్యూడ్ ఓన్లీ. ప్రీవియస్ కేసులో మీరు మెసేజ్ సిగ్నల్ రాసినప్పుడు 10 sin సంథింగ్ 20 cos 20 pi t ఇలా రిప్రజెంట్ చేస్తే, సో ద 10 జనరల్లీ దట్ ఈస్ అ కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్ 10 మల్టిప్లైడ్ విత్ యూనిటీ సిగ్నల్, యూనిటీ సైనసాయిడల్ సిగ్నల్. సో ఎప్పుడైతే ఈ యూనిటీని 10తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? మొత్తం వాల్యూస్ అంటే అన్ని యాంప్లిట్యూడ్ లెవెల్స్ 10తో మల్టిప్లై అవుతాయి. బట్ హియర్ ద థింగ్ సేమ్ థింగ్, హియర్ ద సిగ్నల్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ దిస్ యాంప్లిట్యూడ్. ఓకే, వేర్ ఎవర్ ద 0 హియర్, వేర్ ఎవర్ ద దీస్ ఈ ప్లేసెస్లో సపోజ్ లెట్ us say, so suppose we have the information like this, సో దీన్ని మల్టిప్లై చేస్తే సపోజ్ దిస్ వాజ్ 1/t అనుకుందాం, దిస్ వాజ్ 2/t. ఈ రెండు ప్లేసెస్లో సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే, ఆ ఇన్ఫర్మేషన్ నువ్వు లాస్ట్ అవుతావు. దట్ వాజ్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ది డిలే లైన్ క్యాన్సలర్. దట్ ఆల్సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ బ్లైండ్ స్పీడ్. ఓకే, can you understand ma? If you are clear about this one, I will move to the blind speed topic. So ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసింది ఏంటంటే, వాట్ ఈస్ ద డిలే లైన్ క్యాన్సలర్, what is the concept or what is the functionality of the delay line canceller. After that, to understand the disadvantage of the delay line canceller, we will use some mathematical tools or mathematical equations, and finally we had conclusion that at some places, even though the receiver will receive the information regarding to the moving targets, due to these blind speeds or maybe zeros occurred in the amplitudes, we may miss the sum of the information regarding to the moving targets. Okay, are you clear ma? Here t was pulse repetition period ma, t equal to pulse repetition period. Suppose if you have the pulse repetition period was 2 seconds anukunte, what was 1/t? 1/2, that equal to 0.5 hertz. What it means, so you are using an aircraft or aeroplane or maybe helicopter, so your target was, మీ టార్గెట్ ఏంటి అంటే మీరు ఎనిమీ లైన్లోకి వెళ్ళాలి. సో ఆ ఎనిమీ యొక్క బ్లైండ్ స్పీడ్స్ కనుక మీకు తెలిస్తే, సపోజ్ యువర్ ఎనిమీ బ్లైండ్ స్పీడ్స్ 0.5 hertz, so then you should use the speed of your aircraft or maybe aeroplane లేదా హెలికాప్టర్. దాని యొక్క స్పీడ్ ఎంత ఉండాలంటే, ఆ స్పీడ్ ప్రొడ్యూస్ చేసే డాప్లర్ షిఫ్ట్ 0.5 hertz కనుక ఉంటే, then your enemy was not able to identify you. Okay, are you clear ma? If you are clear, I will move to the blind speed topic.
Please give me the response. Okay. The next topic was the blind speeds. What is this blind speed? What is the meaning of this blind? Relative target velocities which can result in zero MTA response. The MTA system response was zero. Even though that moving targets will be there, but the MTA response was zero. So moving target velocity, that means that relative target velocities which results velocities and velocity దగ్గర అంటే మన టార్గెట్స్ ఉన్నాయి కదా, ఆ మూవింగ్ టార్గెట్స్ ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తున్నప్పుడు మన ఎంటీఐ సిగ్నల్ సిస్టమ్ యొక్క రెస్పాన్స్ జీరో అవుతుందో ఆ స్పీడ్ని మనం జనరల్గా బ్లైండ్ స్పీడ్గా చెప్తాం. ఎందుకు ఆ వెలాసిటీస్ దగ్గర ఈవెన్ దో ద మూవింగ్ టార్గెట్ ఈస్ ప్రజెంటెడ్, దట్ MTA system response was zero. That is, output was we don't have any moving targets. Output of the system was we don't have any moving target. But in the real time, that was a moving target will be there. అంతకుముందు మీకు చెప్పాను కదా ఎందుకు జీరో అవుతుందంటే ఇఫ్ విల్ మెయింటైన్ దట్ స్పీడ్, దట్ మీన్స్ వాట్ ఎవర్ ద బ్లైండ్ స్పీడ్ ఆఫ్ ది టార్గెట్, ఆ స్పీడ్ని కనుక నువ్వు మెయింటైన్ చేస్తే దీని ఆటోమేటిక్గా టార్గెట్ మీ మూవింగ్ MTA radar టార్గెట్ని డిటెక్ట్ చేయలేదు. అది ఎలా అంటే, here we'll see that the delay lane canceller not only eliminate the DC component caused by clutter. The clutter is generally used for this word. ఈ వర్డ్ని ఎందుకు యూజ్ చేస్తామంటే అన్వాంటెడ్ సిగ్నల్ని జనరల్గా రిప్రజెంట్ చేయడానికి, అన్వాంటెడ్ సిగ్నల్ని డిఫైన్ చేయడానికి క్లటర్ అనే వర్డ్ వాడతాం. ఓకే, అన్ఫార్చునేట్లీ ఇట్ ఆల్సో రిజెక్ట్స్ ఎనీ మూవింగ్ టార్గెట్ హూస్ డాప్లర్ ఫ్రీక్వెన్సీ హ్యాపెన్స్ టు ద సేమ్ ఫర్ ది PRF. సో ఆ మూవింగ్ టార్గెట్స్ కూడా ఇది సప్రెస్ చేస్తుంది. ఇక్కడ పై ఒక్క లైన్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద డిలే లైన్ క్యాన్సలర్ నాట్ ఓన్లీ ఎలిమినేట్ ద DC కాంపోనెంట్, నాట్ ఓన్లీ ఎలిమినేట్ ద DC కాంపోనెంట్ కాస్డ్ బై ఎ క్లటర్. ఇట్స్ హియర్ ఇట్ ఇస్ ద క్లటర్ ఈస్ ఈ మూవింగ్ టార్గెట్ MTA radar మనం ఆపరేట్ చేస్తున్నప్పుడు ఈ క్లటర్ స్టేషనరీ టార్గెట్స్ దగ్గర నుంచి వస్తున్న ఎక్కువ అవ్వచ్చు, లేదా అంటే క్లటర్ ఈజ్ అన్వాంటెడ్ సిగ్నల్ కదా, స్టేషనరీ టార్గెట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకోవట్లేదు. అలాగే మూవింగ్ టార్గెట్స్లో కూడా మన డిజైర్డ్ టార్గెట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఎకో మాత్రమే మన వాంటెడ్ సిగ్నల్. ద రిమైనింగ్ ఎకో ఈవెన్ దో సమ్ అదర్ మూవింగ్ టార్గెట్స్ ఆర్ దేర్, వాటి దగ్గర నుంచి వస్తున్న ఎకో కూడా మనకు అన్వాంటెడ్ సిగ్నలే. దాన్ని అవాయిడ్ చేయడానికి కూడా ఒక్కొక్కసారి మనం డిలే లైన్ క్యాన్సలర్ని వాడతాం. దాన్ని ఎలా అవాయిడ్ చేస్తామంటే, సపోజ్ యూ హ్యాడ్ బిల్ట్ ఏ రాడార్, నువ్వు నీ రాడార్ని బిల్ట్ చేసావు, దట్ వాజ్ లొకేటెడ్ అట్ ఏరోప్లేన్. నువ్వు నీ యొక్క పర్పస్ ఏంటంటే ఏరోప్లేన్స్ని అబ్జర్వ్ చేయడం కోసం నువ్వు నీ ఎయిర్పోర్ట్లో నీ రాడార్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నావు. మరి అదే ఎయిర్పోర్ట్కి వాట్ ఎవర్ ఇట్ మే బి పికపింగ్ అండ్ డ్రాపింగ్, పికప్ చేసుకోవడానికి డ్రాప్ చేయడానికి కొన్ని మూవింగ్ వెహికల్స్, అంటే గ్రౌండ్ మీద వెళ్ళే వెహికల్స్, ఏదైనా మేబీ కార్స్ ఆర్ మేబీ సమ్ బస్సెస్ ఆర్ మేబీ సమ్ అదర్ థింగ్, అవి కూడా ఉంటాయి కదా, రైట్? సో ఏరోప్లేన్, due to that velocity of the aeroplane, it will produce certain range of Doppler frequency shifts. And also, whatever the moving vehicles near to the airport, ఈ పికప్కి అండ్ డ్రాపింగ్ కోసం వచ్చిన వెహికల్స్ అవి కూడా certain Doppler frequency shiftని ప్రొవైడ్ చేస్తాయి. మన యొక్క అప్లికేషన్ ఏంది? I want to observe the aeroplanes only. I don't want to monitor the any other moving vehicles other than the aeroplane. మరి suppose whatever the aeroplanes will produce the Doppler frequency shift at 50 kilohertz అనుకుందాం. Whatever the remaining cars and jeeps will provide some 20 kilohertz. So ఈ 20 kilohertz దగ్గర మన కార్స్ అండ్ జీప్స్ రిమైనింగ్ వాటికి సంబంధించిన ఎకోస్ వస్తున్నాయి. అంటే అప్పుడు నీ డిలే లైన్ క్యాన్సలర్లో ఈ 20 kilohertzతో కనుక నువ్వు అంటే నీ యొక్క పల్స్ రిపిటేషన్ ఇంటర్వెల్ కనుక పెట్టుకోగలిగితే, సో దెన్ ఆటోమేటికల్లీ ఆ 20 kilohertz, here it is the 20 kilohertz, 1/t, that equal to 20 kilohertz. సో దెన్ ఆటోమేటికల్లీ వాటికి సంబంధించిన ఎకో ఈ డిలే లైన్ క్యాన్సలర్లో సప్రెస్ అవుతుంది. సో స్టేషనరీ టార్గెట్సే కాదు, అప్పుడప్పుడు మన అన్వాంటెడ్ సిగ్నల్ని సప్రెస్ చేయడం కోసం కూడా డిలే లైన్ క్యాన్సలర్ వాడతాం.
ఓకే, here we'll see that the blind speed ఎప్పుడెప్పుడు మనకు అక్కర్ అవుతుంది blind speed అంటే మనం ఇందాక చూసాం FD ఈక్వల్ టు N/T, దట్ ఈస్ FD ఈక్వల్ టు 1/T. సో దట్ ఆల్సో కెన్ కాల్డ్ N/T. ఆయా ప్లేసెస్లో మనకు బ్లైండ్ స్పీడ్ అక్కర్ అవుతుంది, అంటే ఆ ఫ్రీక్వెన్సీ దగ్గర మనకు బ్లైండ్ స్పీడ్ అక్కర్ అవుతుంది. అంటే మన ఈవెన్ దో మనమే రేడార్ని బిల్డ్ చేసినా సరే మన రేడార్ దగ్గరకు వచ్చే వెహికల్ యొక్క డాప్లర్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ ఈక్వల్ టు ద ఇన్వర్స్ ఆఫ్ ది పల్స్ రిపిటేషన్ పీరియడ్ అవుతే. సో డాప్లర్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ హ్యావ్ ఎనీ అదర్ చాయిసెస్, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ చాయిసెస్, కానీ పల్స్ రిపిటేషన్ పీరియడ్ మనం ముందే డిసైడ్ చేసుకుని ఉంటాం. సో నేను 1 సెకండ్ గ్యాప్తో వాడాలని వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ 0 to 1 సెకండ్, 2 to 3 సెకండ్ లైక్ దిస్. సో ఈ పల్స్ రిపిటేషన్ ఫ్రీక్వెన్సీకి ఎగ్జాక్ట్గా డాప్లర్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ వస్తాయి. దెన్ అవర్ MTA radar was not able to detect it. మరి ఎగ్జాక్ట్గా అది రావాలంటే దాని యొక్క వెలాసిటీ ఎంత ఉండాలి? దట్ విల్ బి దిస్ వన్, Vn ఈక్వల్ టు N λ/2t. Vn ఈక్వల్ టు N λ/2t. ఇది ఎలా వచ్చింది జనరల్గా చెప్పాలంటే we know that one lambda equal to c/f. What is the units for the c? Meters per second. So shall I write like lambda equal to v/f? c యొక్క యూనిట్స్ మీటర్ పర్ సెకండే కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ds/dt కదా. సో ds/dt మీన్స్ ఇట్ ఇస్ ఎ వెలాసిటీ. సో lambda ఈక్వల్ టు c/f తో డినోట్ చేసిన. వాట్ ఈస్ ద f హియర్? f ఏంటి? N/t. c/N/t. c is nothing but v here. Okay, then your lambda equal to Vt/n. Then from this your v equal to N λ/t. That will be here N λ/2t. So if you are maintain that velocity, so automatically the radar was not able to detect it. This is the blind speed concept. Okay, this is the blind speed concept. Are you able to understand it, ma? Ardhamainda? So if you go further about these blind speeds, here 1/t ఇందాక మనం డిస్కస్ చేసింది 20 kHz దగ్గర నాకు గ్రౌండ్ నుంచి వచ్చే వెహికల్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటే ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది అంటే 20 kHz అనుకున్నాం. సో ఐ వాంట్ టు చేంజ్ దీస్ డాప్లర్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఐ వాంట్ టు చేంజ్ మై బ్లైండ్ స్పీడ్స్. అంటే ఇప్పుడు నాకు ఆఫ్టర్ సర్టెన్ టైం నేను గ్రౌండ్ మీద ఉన్న వెహికల్స్ కూడా డిటెక్ట్ చేయాల్సి వచ్చింది. దెన్ నా బ్లైండ్ స్పీడ్ అప్పుడు నా సెకండ్ అప్లికేషన్ ఏంటంటే గ్రౌండ్ మీద ఉన్న వెహికల్స్ డిటెక్ట్ చేయాలి, ఏరోప్లేన్స్ని అవాయిడ్ చేయాలి. అంటే ఈ 20 kHz దగ్గర ఉన్న బ్లైండ్ స్పీడ్ కాస్త 50 kHz దగ్గరికి వెళ్ళిపోవాలి. 20 kHz అనేది కాస్త 50 kHz దగ్గరికి వెళ్ళాలి. మరి అలా వెళ్ళాలి అంటే దేన్ని మనం చేంజ్ చేయాలి? ఏ పారామీటర్ని మనం చేంజ్ చేస్తే మన యొక్క బ్లైండ్ స్పీడ్స్ యొక్క లొకేషన్స్ మారుతాయి? అంటే here the velocity was dependent on the wavelength and Fv, that is nothing but a pulse repetition frequency. ఆ రెండింటి మీద ఆ రెండు చేంజ్ చేస్తే ఆటోమేటికల్లీ మన వెలాసిటీ చేంజ్ అవుతుంది. మరి here the velocity is directly proportional to the Fp na. అంటే నీ యొక్క పల్స్ రిపిటేషన్ ఫ్రీక్వెన్సీ నువ్వు ఇంక్రీజ్ చేస్తే నీ వెలాసిటీ వాల్యూస్ కూడా పెరుగుతాయి. మరి వాట్ ఈస్ దిస్ పల్స్ రిపిటేషన్? అంటే పల్స్ రిపిటేషన్ ఫ్రీక్వెన్సీస్ని ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది అంటే అట్ ద ఫస్ట్ కేస్ ఐఎమ్ సెండింగ్ మై వేవ్స్ with a gap of 1 second. And the second time here actually this is a 0 to 1, 2 to 3. And the second time 0 to 0.5, 0.5 to 1, again 1 to 0.5. సో నేను ఆ ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేశాను. అంటే నేను రిసీవింగ్ పల్సెస్ని రిసీవ్ అంటే ఎకోస్ని రిసీవ్ చేసుకోవడానికి స్పెండ్ చేసే టైంని తగ్గించాను. ఎకోస్ని రిసీవ్ చేసుకోవడానికి స్పెండ్ చేసే టైంని తగ్గించాను. అప్పుడు ఎకోస్ని రిసీవ్ చేసుకోవడానికి స్పెండ్ చేసే టైంని తగ్గిస్తే నా రేడార్ యొక్క రేంజ్ క్యాపబిలిటీ కూడా తగ్గుతుందిగా. అంటే ప్రీవియస్గా నేను 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న టార్గెట్స్ని కూడా అంటే దానికి సంబంధించిన ఎకోని కూడా నేను రిసీవ్ చేసుకోవడానికి కావాల్సినంత టైం నా దగ్గర ఉంది. బట్ ఎప్పుడైతే నా టైంని నేను తగ్గించానో ఇప్పుడు 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న టార్గెట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నా దగ్గరకు వస్తుంది. That means if I will give the 5 minutes, you may run up to 1 kilometer. If I will give the 2.5 minutes,
you may run 500 meters only. So that means whenever you will increase the pulse repetition frequency, your range, unambiguous range will be reduced. Your unambiguous range will be reduced. That's why the pulse repetition frequency, the choosing of pulse repetition frequency should optimize both unambiguous range and also blind speed. Blind speed ni alage unambiguous range ni ee రెండిటిని ఇది ఆప్టిమైజ్ చేయాలి. Okay, so we'll see one graph for that one. Here we'll see that ఎప్పుడైతే నీ యొక్క ఫ్రీ ఇక్కడ చూడండి, unambiguous range was inversely proportional to the blind speed. unambiguous range ఇంక్రీజ్ అవుతూ వచ్చేసరికి అంటే ఎక్కువ డిస్టెన్స్ టార్గెట్స్ ని మెజర్ చేసే క్యాపబిలిటీ రేడార్కి వస్తున్న కొద్దీ ఈ యొక్క బ్లైండ్ స్పీడ్ తగ్గుతుంది చూడు. అదే ఈ యొక్క అంబిగ్యూస్ రేంజ్ తగ్గుతూ వచ్చేసరికి బ్లైండ్ స్పీడ్ పెరుగుతుంది. అంబిగ్యూస్ రేంజ్ ఎప్పుడు తగ్గుతుంది? నీ యొక్క ఫ్రీక్వెన్సీ, పల్స్ రిపిటేషన్ ఫ్రీక్వెన్సీ. మా ఇక్కడ ఉన్నవి ఈ 50 మెగాహెర్ట్జ్ 100 ఇవన్నీ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీస్. దట్స్ నాట్ ఏ పల్స్ రిపిటేషన్ ఫ్రీక్వెన్సీస్. ఓకే, దట్స్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీస్. పల్స్ రిపిటేషన్ ఫ్రీక్వెన్సీ వేరు, ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ వేరు. ఓకే, పల్స్ రిపిటేషన్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అంటే సపోజ్ ఇఫ్ విల్ హ్యావ్ ద 100 మెగాహెర్ట్జ్ అనుకోండి, అంటే ఒక సైకిల్ కంప్లీట్ చేయడానికి మీకు పట్టే టైం అంటే 1/100 మెగాహెర్ట్జ్. అదే మీకు పల్స్ రిపిటేషన్ ఫ్రీక్వెన్సీ అంటే ఒక సెకండ్ కంటే ఎంత సెకండ్ గ్యాప్తో, ఇప్పుడు సపోజ్ 1/100 మెగాహెర్ట్జ్ అంటే అప్రాక్సిమేట్లీ సెకండ్లో ఎన్నో వంతుమా, చాలా తక్కువేగా. ఇప్పుడు నీ పల్స్ రిపిటేషన్ ఫ్రీక్వెన్సీ అంటే నేను 0 to 1 సెకండ్ వరకు ట్రాన్స్మిట్ చేశాను అనుకో, ఈ గ్యాప్లో నేను ఈ ఫ్రీక్వెన్సీతో నా పల్సెస్ని ఎమిట్ చేస్తున్నా. ఓకే, దట్ వాస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. ఓకే, సో హియర్ విల్ సీ దట్ ఈ గ్రాఫ్ నుంచి మనం చెప్పగలిగేది ఏంటంటే బ్లైండ్ స్పీడ్ వాల్యూస్ నువ్వు ఇంక్రీజ్ చేస్తా అంటే ఫస్ట్ 20 కిలోహెర్ట్జ్ 30 కిలోహెర్ట్జ్ అంటే ఫ్రీక్వెన్సీస్ నువ్వు ఇంక్రీజ్ చేస్తా వచ్చేసరికి ఆటోమేటికల్లీ ఈ అన్అంబిగ్యూస్ రేంజ్ తగ్గుతా వస్తుంది. ఎందుకంటే నువ్వు ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే పల్స్ రిపిటేషన్ ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, here we'll see that the presence of the blind speeds within the Doppler frequency band reduces the detection capabilities of the radar. Already we know that's a well known fact. ఎప్పుడైతే బ్లైండ్ స్పీడ్స్ ఆటోమేటిక్గా రాడార్ యొక్క క్యాపబిలిటీస్ని తగ్గిస్తున్నాయిగా. మరి దీన్ని ఎలా అవాయిడ్ చేస్తామంటే దిస్ ఈజ్ కాల్డ్ జనరల్లీ ద ఎఫెక్ట్ ఆఫ్ బ్లైండ్ స్పీడ్స్ కెన్ బి సిగ్నిఫికెంట్లీ రిడ్యూస్డ్ వితౌట్ ఇంకరింగ్ రేంజ్ అంబిగ్యూటీస్. అంటే రేంజ్ అంబిగ్యూటీస్ నువ్వు తగ్గించకోకుండానే ఈ బ్లైండ్ స్పీడ్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఎలా అంటే బై ఆపరేటింగ్ with more than one pulse repetition frequency, that we can call it as a staggered PRF. అంటే ఒకే పల్స్ రిపిటేషన్ ఫ్రీక్వెన్సీతో కాకుండా నువ్వు నీ యొక్క ఫ్రీక్వెన్సీస్ని వేరీ చేసుకుంటూ వెళ్తే, ఒకే పల్స్ రిపిటేషన్ ఒకే ఫ్రీక్వెన్సీతో కాకుండా ఒకే రాడార్ని ఈచ్ అండ్ ఎవ్రీ టైం నీ యొక్క ఫ్రీక్వెన్సీస్ని చేంజ్ చేసుకుంటూ వెళ్తే మేబీ వీ కెన్ అవాయిడ్ దిస్ బ్లైండ్ స్పీడ్. That topic we'll discuss in the next class. Okay, already staggered PRF దీన్ని మనం ఫస్ట్ యూనిట్లోనే చదివాము, కావాలంటే ఒకసారి చూడండి. Okay, this is about the today's class, and the tomorrow class we will discuss about the staggered PRF MTI. Okay, if you have any doubts you can ask your doubts in the chat box. I will try to address each and every doubts. Please post your queries in the chat box, or you can unmute your mic and you can ask.